ఆట కూడా ఆత్మతో సత్యంతోనే పాడాలి. నువ్వు మనస్సుతో ప్రార్థిస్తాను, ఆత్మతో ప్రార్థిస్తాను, ఆత్మతో ఆరాధిస్తాను, సత్యముతో ఆరాధిస్తాను. ఇక్కడ జరిగే ప్రతిదీ, అది పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం విని వెళ్ళడం కావచ్చు, ఎవ్రీథింగ్ దేంతో జరగాలి? హృదయంతో జరగాలి. అందుకొచ్చాను దేవుడి సన్నిధి. ఇది అందరూ, పెద్ద పాస్టర్లు మొదలుకొని చిన్న పాస్టర్ల వరకు, సంఘ పెద్దలు మొదలుకొని విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ప్రాథమిక సత్యం ఇది. ఎవరినో మెప్పించడానికి మనం ఆరాధన చేయట్లా. ఈ రోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ముందు నిలబడతాం. ఆ రోజు ఆయన అడుగుతాడు, నీ నీతికి కొలత వేస్తాడు, నీ యథార్థతకు కొలత వేస్తాడు ఆయన. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఏందండి ఈయన నాట్యం వద్దంటున్నాడు? వద్దనట్లా, దేవుడు కోరుకోలేదని చెప్తున్నాను నేను. నీ నాట్యం దేవుడు కోరుకోలేదు. నీ నాట్యంతో ఆయన మహిమ పరచబడతాడు నువ్వు అనుకుంటే అది నీ అవివేకం, అజ్ఞానం. దేవుడు నిన్ను అడగలేదు డాన్స్ ఆడమ్మా అని అడగడు ఆయన. హేరోది అడిగాడు డాన్స్ ఆడమని. హేరోదియ కూతుర్ని బాగా డాన్స్ చేసినందుకు కోరుకోనము, నీకేమి కావాలనో అన్నాడట. అప్పుడు మా అమ్మని అడుగు వస్తానని చెప్పింది. సరే వెళ్ళరా అన్నాడు. లోపలికి వెళ్ళింది. మమ్మీ డాడీ ఒక కోరిక కోరుకోమన్నారు మమ్మీ. సో మమ్మీ ఏం కోరుకోమంటావు మమ్మీ అని అడిగితే మమ్మీ అందంట, ఆ యోహాన్ అనేవాడు ఉన్నాడు, మనల్ని చాలా ఇరిటేట్ చేస్తున్నాడు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అనే వాక్యాన్ని పట్టుకొని చితక్కొట్టి చెవులు మూసేస్తున్నాడు. కనుక ఏం కావాలంటే అతను తలకాయ ఇచ్చేయమని అడుగు. అది నా మేక తలకాయ, కూర వండుకోవడానికి మనిషి తలకాయ. ఎంత క్రూరమైన వైలెంట్ పీపుల్ అన్నమాట వీళ్ళు. యాక్చువల్లీ ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారని ఒక నానుడి. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు ఎలా ఉంటారట? సున్నితంగా ఉంటారట. కొంచెం పువ్వులతో పోలిస్తారు. అందుకే ఆడవాళ్ళని గులాబీ పువ్వు అని, మల్లె పువ్వు అని, చామంతి పువ్వు అని రకరకాల పువ్వులతో పోలుస్తారు. అది సున్నితంగా ఉంటారని చెప్పేసి అలాంటి వర్ణనలు. కవులు కూడా స్త్రీలను వర్ణించేటప్పుడు పువ్వులు తీసుకొస్తారు, మగాళ్ళని ఏ పువ్వుతోనూ వర్ణించడం. అలాంటిది స్త్రీలు సున్నితంగా ఉంటారు, స్త్రీలు బాగుంటారన్న కాన్సెప్ట్ ని తుడిచిపెట్టేసింది మహాతల్లి. ఏం చేసింది? అమ్మో, స్త్రీలు కూడా ఇంత వైలెంట్గా ఉంటారు అన్నట్టుగా ఆమె కూతురికి నాట్యం నేర్పింది, రాజుని ఇంప్రెస్ చేసింది. ఆ తల తీసుకొచ్చాడు, ఇచ్చాడు, తీసిచ్చేసాడు, పళ్ళెలో పెట్టిమ్మంది, ఇచ్చేసాడు. పాపం మూట కట్టుకుంది. హేరోదికి నచ్చింది. దేవుడు నీ నుంచి నా నుంచి అలా కోరట్లా. అంటే దేవుని సన్నిధిని, దేవుని ఆరాధనలో ముఖ్యంగా అల్లరి ఉండకూడదు. ఆరాధనలో నిశ్శబ్దం ఉండాలి. ఆ నిశ్శబ్దంలో దేవుని మాట వినబడాలి. ఆ నిశ్శబ్దంలో శ్రావ్యమైన సంగీతంతో దేవుని పాట వినబడాలి. సంగీతం కూడా శ్రావ్యంగా ఉండాలి. రణగొన ధ్వనులు ఉండకూడదు. దేవుని సన్నిధికి వస్తే మనసు ప్రశాంతంగా మారాలి. మనల్ని మనం విమర్శించుకోనే విధంగా దేవుని వాక్యం ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళి చాలా మంచి పని చేశానని మన మనసు కనిపించాలి. అయ్యో, నేను దేవుని సన్నిధిలో కూర్చున్నంతసేపు నా ప్రభువు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, నా హృదయం నాలో మండుతూ ఉంది. అక్కడ ఉన్న దేవుని సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి చక్కటి ప్రసంగం చేశాడు. అది జ్వాలలా ఉంది, ఖడ్గంలా ఉంది. అది నా హృదయాంతరాలలోనికి వెళ్ళి నాకేది అక్కర్లేదో దాన్ని బయటికి నెట్టేస్తుంది. అలా ఉండాలి దేవుని వాక్యం, దేవుని సన్నిధి. అది ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన. అర్థమవుతుందా?